మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనల పేరిట వరుస కేసులు నమోదు చేస్తున్నారు. గత నెలలో చేపట్టిన పల్నాడు జిల్లా పర్యటనలో నిబంధనలు పాటించలేదన్న కారణంతో సుమారు 113 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇక తాజాగా నిర్వహించిన మామిడి రైతుల పరామర్శ యాత్రలోనూ పోలీస్ ఆంక్షలను అతిక్రమించారనే కారణంగా 4 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి రైతుల పరామర్శకు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 9న వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనకు పోలీసులు కేవలం 500 మందికి మాత్రమే అనుమతించారు. అదే విధంగా రోడ్ షో నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు హెలిప్యాడ్ వద్దకు కేవలం 30 మంది మాత్రమే వెళ్లాలని షరతు విధించారు. అయితే వైసీపీ శ్రేణులు పోలీస్ ఆంక్షలను కనీసం పట్టించుకోలేదు. దీంతో ఆయా అంశాలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. జగన్ బంగారుపాలెం పర్యటనపై ఇప్పటి వరకు మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకపోయినా రోడ్ షో నిర్వహించాలని ఓ కేసు, హెలిప్యాడ్ వద్ద 100 మంది గుమిగూడారని మరో కేసు నమోదు చేశారు. ఈ 2 కేసుల్లోనూ చిత్తూరు వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డితో పాటు మరికొందరు నేతలు, కార్యకర్తలను నిందితులుగా చేర్చారు. అదే విధంగా రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు అతిక్రమించారని కూడా ఓ కేసు నమోదు చేశారు. పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్, మరో 5 నేతలను ఈ కేసులో నిందితులుగా గుర్తించారు. వీటితో పాటు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేశారని మరికొందరు కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో సీసీ ఫుటేజ్ విశ్లేషిస్తూ నిందితులను గుర్తిస్తున్నారు. అది విషయం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనల పేరిట వరుస కేసులు నమోదు చేస్తున్నారు. గత నెలలో చేపట్టిన పల్నాడు జిల్లా పర్యటనలో నిబంధనలు పాటించలేదన్న కారణంతో సుమారు 113 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇక తాజాగా నిర్వహించిన మామిడి రైతుల పరామర్శ యాత్రలోనూ పోలీస్ ఆంక్షలను అతిక్రమించారనే కారణంగా 4 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి రైతుల పరామర్శకు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 9న వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనకు పోలీసులు కేవలం 500 మందికి మాత్రమే అనుమతించారు. అదే విధంగా రోడ్ షో నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు హెలిప్యాడ్ వద్దకు కేవలం 30 మంది మాత్రమే వెళ్లాలని షరతు విధించారు. అయితే వైసీపీ శ్రేణులు పోలీస్ ఆంక్షలను కనీసం పట్టించుకోలేదు. దీంతో ఆయా అంశాలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. జగన్ బంగారుపాలెం పర్యటనపై ఇప్పటి వరకు మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకపోయినా రోడ్ షో నిర్వహించాలని ఓ కేసు, హెలిప్యాడ్ వద్ద 100 మంది గుమిగూడారని మరో కేసు నమోదు చేశారు. ఈ 2 కేసుల్లోనూ చిత్తూరు వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డితో పాటు మరికొందరు నేతలు, కార్యకర్తలను నిందితులుగా చేర్చారు. అదే విధంగా రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు అతిక్రమించారని కూడా ఓ కేసు నమోదు చేశారు. పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్, మరో 5 నేతలను ఈ కేసులో నిందితులుగా గుర్తించారు. వీటితో పాటు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేశారని మరికొందరు కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో సీసీ ఫుటేజ్ విశ్లేషిస్తూ నిందితులను గుర్తిస్తున్నారు. అది విషయం.